కర్మ వలయంలో ఆట నువ్వు చేయకపోతే నువ్వు ఒకటే భోజనం పెట్టేటప్పుడు ఒకే అన్నం పెట్టి తినేసేది ఇంట్లో. కూర ఉందనుకో, చట్నీ ఉందనుకో, మజ్జిగ ఉందనుకోండి, ఎవడు తింటాడు? తినరు. వేరే వేరే భాగాలుగా తినాలా అనుకొని తిను, దానికేం అంతా ఒకటే కదా తిను అని అనుకొని తిన్నాను అయ్యలేదు. లేదు, అంతా కలిపి పెట్టినా తినలేము. అందుకని మనమే దాన్ని అది కలుపు తినాల్సి వస్తుంది. అంతా కలిపి ఒకటే ఇచ్చేసాను, ఒకటే ఏం లేదు, మీకు ధ్యానం చేయండి అంతే, ఇంకా అంతకన్నా వేరే లేదు. మన కర్మ పోదు కదా మనకు. గంగలో దిగుతూనే పాపం పోయింది అంటాం, నిజం, బాగుంది. కానీ ఇంటికి వచ్చి సోపు వేసుకొని కట్టుకుంటాం. ఎందుకు? మురికిపోలేదే. పాపం పోయింది, మురికిపోలేదు. మురికిని శరీరం మనకు అనుకున్నాం కాబట్టి, శరీరమే సర్వస్వం అనుకున్నాం కాబట్టి, మురికి కూడా గంగలో దిగితే పోయింటే బాగుండు, పోదు. అట్లా మీరు షార్ట్ కట్ చేస్తున్నారు. షార్ట్ కట్ చేయకూడదు. స్నానం చేసేటప్పుడు సోపు వేసుకొని కడుక్కోవాల్సిందే, అది శరీరం మురికిపోవటానికి. తర్వాత మానసికంగా గంగలో స్నానం చేయాల్సిందే, అది పాపం పోవటానికి. అట్లనే సపరేట్గానే ఉండాల్సి వస్తుంది. అన్నీ ఫీమేలు మేలు అని ఏ విధంగా ఉందో, చిన్నపిల్లలకి ఏమిటి, పెద్ద పిల్లలకి ఏమిటి అనేటువంటి అందరికీ ఒకటే అనుకోకుండా వేరే వేరే ఎట్లా క్లాసెస్ తీసుకుంటున్నామో, వేరే వేరే ఆ వయసుకు తక్కువగా ఉండేటువంటిది మనం తీసుకుంటున్నామో, అదే విధంగా ఇన్ని కర్మలు కూడా కొనాలో వాడికే సమర్పణ చేసినప్పటికీ కూడా మనం ఉచితంగా వేరే వేరే. చాలామంది అమ్మ అంటే చాలా ఇష్టం, లేదు అమ్మ లేదు దానికి ఒక ఉపన్యాసం చేసి వాడి మనసు తిప్పాలంటే చాలా కష్టం. అయినా ఒప్పుకుంటాడు, బాగుంది, అవును కరెక్టు, అంతా ఒకటే అని అట్లా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అమ్మ దగ్గరికి పోతాడు. సో కాబట్టి దాంట్లో ఉండేది అనుభవించి రావాలా, దీంట్లో ఉండేది అనుభవించి రావాలా అనే ఒక దృష్టితో ఇవన్నీ పెట్టాడు స్వామి.